హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక కొత్త రెసిపీతో స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చాను. ముందుగా గోధుమ పిండి జల్లించుకుని పెట్టుకోవాలి. అందులో ఎండు కొబ్బరి, మీకు కావలసినంత సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటాం కదా, ఉప్మా రవ్వ, అది వేసి కలుపుకోవాలి. కొంచెం నెయ్యి, మీకు కావలసినంత. నెయ్యి వద్దు అనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆ మూడు కలిపి బెల్లము పాకం చుట్టుకుంటా నార్మల్గా బెల్లం కరిగి వేడి చేసి ఆ నీళ్ళతో ఈ పిండి కలపాలి. ఆ నీళ్ళు సాలకపోతే అప్పుడు మంచినీళ్ళు వేసి కలుపుకోవాలి. కలిపి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. నేనైతే స్క్వేరు, రౌండు, బిస్కెట్ లాగా ఎన్ని రకాలుగా ఏదో చేశాను. ఇలా రస్కు షేప్ లాగా చేసుకోవచ్చు. చేసుకొని వేరే కళాయిలో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫుల్ మంట పెట్టొద్దు, ఎందుకంటే తొందరగా పైన ఉడికి లోపల ఉడకదు. మీడియంలో పెట్టి ఇలా ఒకటిగా వేసుకోవాలి. వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత పక్కన పెట్టాలి. మీకు ఇలా వద్దనుకుంటే వేగిన తర్వాత మీరు పక్కన పంచదార పాకం లైట్గా చేసి వేసుకోవచ్చు, లేదా ఇలానే తినచ్చు. ఇది ఎక్కువగా స్వీట్గా లేదు, అలాగే ఎక్కువ హాట్గా లేదు, మధ్యలో ఉన్నాయి. ఇలా హెల్త్కి మంచిది కదా, మరి ఎక్కువ స్వీట్ అయినా మంచిది కాదు కదా. ఇప్పుడు ఏదైనా హెవీగా తినకూడదు, మంచిగా మీడియంలో తినాలి. అందుకు నేను ఇలా చేశాను. నేను ఈ పాకం చుట్టూ తిరిగే రోజు కొంచెం తింటున్నాను, పిల్లలకు కూడా ఇస్తున్నాను. మీరు కూడా ఎప్పుడైనా తినాలి అని అనిపించేటప్పుడు ఇలా చేయండి. బయట పిల్లలకి అన్ని కొంటే డబ్బులు ఎక్కువ ఖర్చు, వేస్ట్ అయిపోతే ఇలా అనుకో కొంచెంగా వాళ్ళకి ఇవ్వచ్చు. బయట ఏం ఫ్రూట్స్ కొనవచ్చు, సరిపోద్ది. అందుకే నేను ఇలా చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏదైనా రెసిపీ కావాలనుకుంటే కామెంట్ చేస్తే నేను చేసి పెడతాను. చూసారా, చూడడానికి కూడా ఎంత బాగున్నాయో, కరకరలాడుతున్నాయి గట్టిగా. మన బయట షాప్లో ఉంటాయి కదా పాలకాయలు అంటాము, సేమ్ అదే టేస్ట్. చాలా గట్టిగా పట్టమన్నది ఇరిసేటప్పుడు చాలా టేస్టీగా. ఆ రవ్వ ఉంది కదా, మనకి బాగా నోరుకి తగులుతుంది. ఎండు కొబ్బరి ఉంది కదా, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.